గవర్నమెంట్ సహకరించాలి. ఫెస్టివల్ టైంలో కొంచెం బస్సులు ఎక్కువ వేస్తే బెటర్. అందులో ఒకటి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కదా. నమస్తే, నేను మీ విజయ్. వెల్కమ్ టు ఫ్లిప్చార్ట్ తెలుగు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కాడ విజయవాడ హైవేలో బస్సులు ఆగే కాడ అయితే మనం ఉన్నాం. ఇక్కడ చాలా అంటే చాలా రద్దీగా ఉంది. చిట్యాల నాగర్పల్లి కట్టమూరు నగరికల్ సూర్యపేట ఆధార్ కార్డు అండి. సూర్యపేట నల్గొండ మిర్యాలగూడ దూర సర్వీస్ అండి. నల్గొండ మిర్యాలగూడ 0409 సూపర్ లైన్ 0224 బస్సు సూపర్ లైన్ మిర్యాలగూడ నాన్ స్టాప్. సంక్రాంతి పండుగ రాగానే మన రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా అంటే చాలా మంది పండుగ సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతారు. అంతేకాకుండా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళైనా కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి అందరూ బ్యాగులు అన్ని చదువుకొని పండగకి వెళ్దామని రెడీగా ఉంటారు. ఈ క్రమంలోనే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ కావడమైనా కానీ వీళ్ళు చాలా మంది ఎక్కువైపోయి పండగకి ఇతర రాష్ట్రాల్లో వెళ్ళే వాళ్ళైనా కానీ బస్సులు దొరకక అలాంటి ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ కాడ విజయవాడ హైవేలో బస్సులు ఆగే కాడ అయితే మనం ఉన్నాం. ఆయన ఎక్కడి నుంచి వస్తారు అన్న? మీరు ప్రెసెంట్ జేఎన్టీ నుంచి వస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాలి మీరు? సూర్యాపేటకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది జనాలు అన్న, మీకు బస్సులు దొరుకుతున్నాయా? కష్టమవుతుందా? చాలా కష్టమవుతుంది. బుక్ చేసుకురా లేకపోతే డైరెక్ట్ బస్ ఎక్కుతారా? డైరెక్ట్ వచ్చేస్తుంది. మరి మీరు ఎట్లా వెళ్తారు? ఇంతగానం జనాలు, బస్సులు అసలు గింత కూడా ప్లేస్ దొరకట్లే, మొత్తం బస్సులు మొత్తం నిండిపోతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అభిప్రాయం అంటే ఏముందన్న, కొంచెం గవర్నమెంట్ సహకరించాలి. ఫెస్టివల్ టైంలో కొంచెం బస్సులు ఎక్కువ వేస్తే బెటర్. అందులో ఒకటి ఇప్పుడు మహాలక్ష్మి పథకం కదా. సో మహాలక్ష్మి పథకంకి సపరేట్ కొన్ని బస్సులు, వితౌట్ మహాలక్ష్మి పథకంకి సపరేట్ కొన్ని బస్సులు వేస్తే మాకు కొంచెం బెటర్ ఉంటుందని ఫీలింగ్. వీళ్ళకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల కొంతమంది కార్ లాగిన వాళ్ళు వెళ్ళడం కూడా తగ్గించి ఫ్రీ బస్ కి వెళ్దామని అట్లా లేడీస్ పెరుగుతారంటవా? చాలా అన్న. ఇప్పుడు అంతా ఫ్రీ బస్. ఇప్పుడు కార్ అడిగినా వాళ్ళు ఇప్పుడు సూర్యాపేట 400 అంటున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది.